నేను మీ నివాస్ వాల్మీకి. క్రితం 2 వీడియోల్లో మనం ఆర్బిటాల్ థియరీ గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఈరస్ ఆర్బిటాల్ చూసాం, అలాగే మంత్లీ ఆర్బిటాల్ థియరీ కూడా చూసాం. అయితే వీడియో నిడివి ఎక్కువ అవుతుందని చెప్పేసి మీకు ఆ రోజు ఒక టాపిక్ని ఆపడం జరిగింది. అదే ఆయుర్దాయం, ఆయుష్. మనిషి యొక్క ఆయుర్దాయాన్ని అంచనా వేయడం ఎలా, ఈరోజు మన టాపిక్. మొదటగా మీకు ఒక విషయం చెప్పాలి. ఆయుర్దాయం అనేది అసలు ఎంత నిర్దేశించబడింది మానవునికి అంటే 120 సంవత్సరాలుగా నిర్దేశించబడింది. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉంది, అది వాస్తవం కూడా. అయితే దీనికి మనం వింశోత్తరి దశ క్రమము అని ఒక దశని పెట్టాం. ఆ యొక్క క్రమం ఎలా ఉంటుందో చూసి ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దామండి. కేతు, శుక్ర, కేతు మహాదశ 7 years, శుక్ర మహాదశ 20 years, రవి మహాదశ 6 years, చంద్ర మహాదశ 10 years, కుజ మహాదశ 7 years, రాహు మహాదశ 18 years, గురు మహాదశ 16 years, శని మహాదశ 19 years, బుధ మహాదశ 17 years, వెరసి మొత్తం 120 years. ఇది మానవుని యొక్క కంప్లీట్ ఆయుర్దాయం. ఇది వాస్తవం కూడా. అయితే మనిషి ఏ అలవాట్లు ప్రకారం ఉండాలో, ఏ జీవన విధానంలో ఉండాలో అలా ఉన్నప్పుడే ఇది సాధ్యం. అయితే ఒక 60-70 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది కొనసాగింది. అలాగే ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. 109 సంవత్సరాల వరకు బ్రతికిన వాళ్ళు, 112 సంవత్సరాల వరకు బ్రతికిన వాళ్ళని న్యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనకున్నటువంటి స్పీడ్ ప్రపంచం, స్పీడ్ టెక్నాలజీ, జీవన విధానాల యొక్క మేళవింపుతో ఇదనేది ఇప్పుడు వర్తించడము లేదు. మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఒక మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది? అతని యొక్క పుట్టుకతోనే, బై బర్తే అతని యొక్క ఆయుర్దాయం ఎంత అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, అయితే కంప్లీట్ ఆయుర్దాయాన్ని చేయడం అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకునే విషయం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మినిమం ఆయుర్దాయం ఎంత అనేది మనం ఎలా కనుక్కుంటాము. మినిమం ఆయుర్దాయం, దీనికి మనం ఆర్బిటాల్ థియరీలో ఈరస్ ఆర్బిటాల్ థియరీని ఉపయోగించుకుంటాం మినిమం ఆయుర్దాయం కనుక్కోవడానికి. అయితే దీనిలో మనకేం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కావాలి. టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అయితే ఆ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మనం డైరెక్షనల్ నెంబర్ అనే ఒక కొత్త నెంబర్ని కనుక్కోవాలి. డైరెక్షనల్ నెంబర్ అదేమిటో చూద్దామండి. డైరెక్షనల్ నెంబర్ ఇదేమిటంటే ఒక రోజు యొక్క 24 hours అని నవగ్రహాల యొక్క 9 చేత భాగాలిస్తే ఒక్కొక్క గ్రహానికి ఎంత వస్తుంది అనేది ఉంటుంది. అది చూద్దామండి. 1 డేకి వచ్చేసి మనకి 24 hours. నవగ్రహాలు వచ్చేసి 9. సో 24 divided by 9. 24 hours divided by 9. 9 2 times పోతుంది 18. 6 hours ఇవి. వీటిని మినిట్స్లోకి మార్చుకుందామండి. ఇంటూ 1 hourకి 60 minutes. 6 into 60 360. సో 9 4 36 0. 2 గంటల 40 నిమిషాలు. డైరెక్షనల్ నెంబర్ ఒక్కొక్కటి 2 గంటల 40 నిమిషాలు. ఓకే, అంటే ఈ డైరెక్షనల్ నెంబర్ పట్టిక ఎలా ఉంటుందో చూద్దామండి. 0 to 240, 242, 642, 920, 922, 12. 1 2 3 4
5 6 7 8 9 ఇది డైరెక్షనల్ నెంబర్ టేబుల్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం మినిమం ఆయుర్దాయం ఎంతో కనుక్కుందామండి. 17/9/1998 17/9/1998 5:30 AM ఇది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. ఇప్పుడు వీరి యొక్క ఏమేమి కావాలంటే మనకి డెస్టినీ నెంబరు, డైరెక్షనల్ నెంబరు కావాలి. మనకి డెస్టినీ 44 అంటే 4 + 4 8. నెక్స్ట్ డైరెక్షనల్ 5:30 ఎక్కడుంది దీనిలో? 5:30 ఇది ఇక్కడ ఉంది. సో డైరెక్షనల్ నెంబర్ 3. ఇప్పుడు ఈ వ్యక్తికి మనం ఏం చేయాలంటే ఇయర్స్ ఆర్బిటాల్ వేసుకోవాలి. ఇది ఇయర్స్ ఆర్బిటాల్. ఫస్ట్ మనం ఇయర్ వేసుకున్నాం, తర్వాత మంత్, తర్వాత వచ్చేసి డేట్. సో 1998 నుంచి స్టార్ట్ చేసాం, 9 కలుపుకుంటూ వచ్చాం. ఇయర్స్ ఆర్బిటాల్ ఓకే అయిపోయింది. అంటే ఇప్పుడు ఇతను ఎంత కాలం వరకు జీవిస్తాడు, బ్రతికుంటాడు? 2060 వరకు. ఇది మినిమం. ఓకే, అయితే ఇప్పుడు 2060 అయినా ఇంకా ఏమైనా ఎక్కువ ఉందా అని తెలుసుకోవడానికి ఈ డెస్టినీ నెంబరు, డైరెక్షనల్ నెంబర్ కనుక హార్మోనీలో ఉంటే, డెస్టినీ నెంబరు, డైరెక్షనల్ నెంబర్ కనుక హార్మోనీలో ఉంటే ఈ యొక్క డైరెక్షనల్ నెంబర్ కూడా వేసుకొని ఇంకొక 9 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అతనికి. మరి ఇక్కడ 8 3 హార్మోనీలో ఉన్నాయా? హార్మోనీస్ అంటే ఏంటివి మనకి? 1 3 5 7 3 6 9 2 4 8 ఇవి మనకి హార్మోనీస్ గ్రూప్స్. ఇప్పుడు 8 3 ఒకే గ్రూప్ లో ఉన్నాయా? లేవు. సో ఇక్కడ డెస్టినీ నెంబరు, డైరెక్షనల్ నెంబరు హార్మోనీలో లేదు. కాబట్టి ఇతని యొక్క మినిమం ఆయుష్ ఇంతవరకే. అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం లెటర్స్? 1 2 3 4 5 6 7 7 × 9 63 ఇయర్స్. ఇది ఇతని యొక్క మినిమం ఆయుర్దాయం. ఓకే, ఇప్పుడు ఇదే పర్సన్, ఇక్కడ జన్మించిన పర్సన్, అంటే ఇదే రోజు జన్మించిన పర్సన్ 5:30కు కాకుండా 8:30కి జన్మించి ఉంటే, 5:30కి కాకుండా 8:30కి జన్మించి ఉంటే ఏమవుతుందో చూద్దామండి. ఇప్పుడు 8:30కి డైరెక్షనల్ నెంబర్ ఎంత మనకి? ఇందాక మనం డైరెక్షనల్ టేబుల్ వేసుకున్నాం, దానిలో 8:30కి ఎంత ఉంది డైరెక్షనల్ నెంబరు? 8:30కి 4 ఉంటుంది. సో ఇక్కడ డైరెక్షనల్ నెంబర్ దగ్గర 4 వేసుకుంటాం 8:30కి జన్మించిన వ్యక్తికి. ఇప్పుడు చూడండి, 8 4 హార్మోనీ కదా, 248 8 4 హార్మోనీ కదా. సో ఏమవుతుంది, ఇక్కడ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో డిజిట్స్ తో పాటుగా ఈ యొక్క హార్మోనీ డైరెక్షనల్ నెంబర్ కూడా వేసుకోవాలి 4. అప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అంటే నెక్స్ట్ 261 to 269. సో ఇప్పుడు ఎంత ఆయుర్దాయం? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో 8 × 9 72 72 ఇయర్స్ ఇతని యొక్క ఆయుర్దాయం. ఈ విధంగా మనం జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి డేట్ ఆఫ్ బర్త్ లో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని × 9 వేసుకుంటే మన యొక్క మినిమం ఆయుర్దాయం వస్తుంది. ఒకవేళ మన యొక్క డైరెక్షనల్ నెంబర్ కనుక మన డెస్టినీతో హార్మోనీలో ఉంటే అప్పుడు ఇంకొక 9 ఇయర్స్ ఎక్కువగా వస్తుంది. ఇది ఈ విధంగా మనం ఒక మనిషి యొక్క సగటు ఆయుర్దాయం లేదా మినిమం ఎంతకాలం జీవిస్తాడు అనే విషయాన్ని మనం